జై హింద్ డియర్ ఫ్రెండ్స్, చాలా మంది వ్యక్తులకి ఆర్మీలో మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉంటుంది. లేకపోతే ఆ ఉద్యోగం రాకపోయినా సరే వాళ్ళకి అనుసంధానమైన ఏదైనా సంస్థ ఉంటే దాంట్లో జాబ్ చేయాలని ఉంటుంది. అదే విధంగా కొందరికైతే పోలీస్ వెహికల్స్ ఉంటాయి కదా, దాంట్లో డ్రైవింగ్ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఇంకొందరికైతే ఆర్మీ డ్రైవింగ్ చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది. కాకపోతే అందరికీ అవకాశం రాకపోవచ్చు, కానీ కొందరికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఎవరికైతే మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుందో, అదే విధంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి అద్భుతమైన అవకాశం అయితే తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ మీరు 10th క్లాస్ పూర్తి చేసుకొని మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మీ ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియో కంప్లీట్ గా చేయండి. ఇప్పటికీ మా యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జామినేషన్ 2025 కి సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట. దీని నోటిఫికేషన్ వచ్చేసి 2 సెప్టెంబర్ 2025 రోజైతే రిలీజ్ కావడం జరిగింది. అదే విధంగా దీనికి అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ వచ్చేసి 6 సెప్టెంబర్ 2025 నుంచి 28 సెప్టెంబర్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా మనం దీనికి సంబంధించి వేకెన్సీస్ విషయాల్లోకి మనం వెళ్ళినట్లయితే దీంట్లో మొత్తం 455 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 9 వేకెన్సీస్ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ వాళ్ళకైతే 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అదే విధంగా దీనికి శాలరీ ఏ విధంగా ఉంటుంది, పే స్కేల్ విషయానికి వెళ్ళినట్లయితే 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు అయితే శాలరీ ఉంటుంది. దాంతో పాటు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అని 20% బేసిక్ మీద అయితే అడిషనల్ అమౌంట్ మనకు రావడం జరుగుతుందన్నమాట. అదే విధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అడిషనల్ ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి అనే విషయంలో మనం చూసినట్లయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th పూర్తి అయిపోవాలి. అంటే ఎస్ఎస్సి పూర్తయిన ప్రతి అభ్యర్థి అయితే దీనికి అర్హులన్నమాట. దీనికి వచ్చేసి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మోటార్ వెహికల్ కి సంబంధించిన మెకానిజానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే మనకు ఉండాల్సి ఉంటుందన్నమాట. అదే విధంగా దీంతో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన డొమిసైల్ సర్టిఫికేట్ అయితే మనము అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదే విధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అదే విధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే ఇందులో టైర్ 1 మరియు టైర్ 2 ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుందన్నమాట. అదే విధంగా ఇందులో 100 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి ప్రశ్నకి 1 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్ ఇస్తారు. బేసిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ రూల్స్ కి అయితే 20 క్వశ్చన్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కి అయితే 20 క్వశ్చన్స్, న్యూమెరికల్, అనలైటికల్, లాజికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ కి అయితే 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి అయితే 20 క్వశ్చన్స్ ఇస్తారు. అదే విధంగా కంప్లీట్ గా అయితే 100 క్వశ్చన్ ఇస్తారు. 1 అవర్ టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. టైర్ 2 ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే మోటార్ మెకానిజం మరియు డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. మోటార్ మెకానిజానికి టెస్ట్ ఏంటంటే మన వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇంజన్ కావచ్చు అండ్ ఇతర రిపేర్ కి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని సెట్ చేయాలి, దాని గురించి మనకు ఎలాంటి నాలెడ్జ్ ఉంటుందో అనేది ప్రాక్టికల్ గా అయితే అక్కడ చేయించడం జరుగుతుంది. దాంతో పాటు మనకు దాని మీద ఈ మోటార్ మెకానిజం మీద ఎంత నాలెడ్జ్ ఉందనేది అయితే ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట.
ఇది కంప్లీట్లీ 50 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో మనకు 40% మార్కులు వస్తే మనము ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో మినిమం కట్ ఆఫ్ వచ్చేసి 40% ఉండడం జరుగుతుంది టైర్ 2లో. అదేవిధంగా ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్ రాస్తారో అందులో ఒక్కొక్క వేకెన్సీకి 10 మందిని అయితే టైర్ 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే దీనికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలు. అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసి 550 రూపీస్ ఉండడం జరుగుతుంది. అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ ఉండదన్నమాట. 550 రూపీస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కడితే సరిపోతుంది. అదేవిధంగా జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసి 550 రూపీస్ ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా 650 రూపీస్ ఉంటే మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మేము పొందుపరచడం జరిగింది. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఇప్పటికీ మా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.